నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారో, లోక్సభ ఎన్నికల తర్వాత ఇద్దరు వెళ్ళడం జరిగింది. ఇక వెంటనే తన ఫామ్ హౌస్‌కి మిగిలిన ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడుతున్నారు. నేనున్నాను, మనకు మంచి టైం వస్తది, భరోసా ఇస్తున్నానని ఒకసారి కాదు ఇప్పటికి 3 సార్లు ఆయన ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడారు. మొట్టమొదటగా ఆయన పిలిచినప్పుడు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు పోవడం జరిగింది. ఇక తర్వాత వేరే ఎమ్మెల్యేలని, నిన్న తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడడం జరిగింది. ఇక ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు. ఫామ్ హౌస్ లోనే ఉండి ఆయన ప్రెస్ మీట్లు కానీ ఎమ్మెల్యేలతో మాట్లాడడం కానీ ఏదైనా కూడా కార్యక్రమాలన్నీ ఫామ్ హౌస్ కి పిలిపించి మాట్లాడుతున్నాడు. ఇక అదే బీఆర్ఎస్ ఆఫీస్ గా అయిపోయింది. అక్కడనే ఆయన అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఇక తాజాగా కేసీఆర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించాడు. ఎన్టీఆర్ లాగా మనం కూడా తిరిగి పుంజుకుంటాము. ఎన్టీఆర్ అఖండ మెజారిటీతో గెలిచిండు, తర్వాత ఓడిపోయిండు. చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటి పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, పెద్ద మెజారిటీ ఏం కాదు, మళ్ళీ మనకి మంచి టైం వస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ధైర్యం నింపుతున్నాడు. వాస్తవానికి చాలా మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, మొన్న జాయిన్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ పదవులు కానీ డైలమాలో ఉన్నాయి. పైగా రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. 2 సార్లు తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేలు, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. పైగా కేసీఆర్ ని, ఆయన ఫ్యామిలీనే జైల్లో పెడతా అని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పడం జరిగింది. నీ పార్టీని లేకుండా చేస్తా అన్నాడు. పైగా మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక సీట్ కూడా మీకు రాదన్నాడు. ఒక సీట్ కూడా బీఆర్ఎస్ కి నిజంగానే రాలేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇంకో భయం స్టార్ట్ అయింది. వాళ్ళ ఆస్తులు ఉంటాయి. గూడెం మహిపాల్ రెడ్డి మొన్న ఇంట్లో ఆల్రెడీ సోదాలు, ఈడీ సోదాలు ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఆయనకు సంబంధించి అక్రమాస్తులు ఉన్నాయి, బాగా దందా వసూలు చేస్తున్నాడు ఆయన, వసూలు రాజు అని చెప్పేసి ఇప్పటికే వార్తలు బయటకు వచ్చినాయి. ఆయన ఢిల్లీ కూడా పోయినాడు, బీజేపీలో జాయిన్ అవుతారని వార్తలు కూడా వచ్చినాయి. వీళ్ళకి 2 ఆప్షన్లు ఉన్నాయి, బీజేపీ ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ లో చేరితే ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఏమైనా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఏమైనా మంత్రి పదవులు కానీ, అలాంటి పదవులు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా స్టేట్ లో పవర్ ఉన్న పార్టీలో జాయిన్ కావాలి. సో కాంగ్రెస్ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆ పార్టీలో చేరితే వాళ్ళకు సేఫ్ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ఫండ్స్ కావాలన్నా వాళ్ళకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి రెడీ అయినారు. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇద్దరైతే ఆ పార్టీలో చేరినారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఇంకా చేరే ముందే కేసీఆర్ వాళ్ళకి పిలిచి ఒక డోస్ ఇచ్చినాడు. మనం మళ్ళా పుంజుకుంటాం, మంచి టైం వస్తుంది. బీజేపీకి 8 వచ్చిండొచ్చు, కాంగ్రెస్కి 8 వచ్చిండొచ్చు. గతంలో టీడీపీ ఎన్టీఆర్ హయాంలో ఎట్లా పుంజుకుందో మళ్ళీ పుంజుకుంటామని చెప్తున్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్ లాగానే కేసీఆర్ అంటే ఖచ్చితంగా తేడా అయితే ఉంది. ఎన్టీఆర్ అంటే పేదల కడుపు నింపడానికి, అంటే పేదల అభివృద్ధి కోసము, పేదలు బాగుపడాలని పార్టీ పెట్టి పవర్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే మంచి సంక్షేమ పథకాలు అందించినాడు. నిజంగా గరీబ్ వాళ్ళ గురించి ఆలోచించి 2 రూపాయలకు కిలో బియ్యం అయితేంది, తక్కువ రేట్లకే వస్త్రాలు, బట్టలు వేసుకోవడానికి తక్కువ రేట్లో నిరుపేదలకి తక్కువ రేటుకే తీసుకొచ్చినాడు. ఇట్లా చాలా స్కీమ్లు, చాలా సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ తీసుకొచ్చినారు. తర్వాత ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో అందుబాటులో ఉన్నాడు. ఆయన 4 o'clock లేస్తాడు అని అందరికీ తెలుసు. 4-5 టైంకే ఆయన నాయకులకు అవైలబుల్ ఉండడం, 6-7కి ప్రజలతో ఆయన అవైలబుల్ ఉండడం, నిత్యం ప్రజల్లో ఉంటుండే. ఇక్కడ కేసీఆర్ మాత్రం ఆడ ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు, పవర్ పోయింది. సో ఆయన ఇక్కడ నందినగర్లో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఉండకుండా, పార్టీ ఆఫీస్ కూడా రాకుండా ఫామ్ హౌస్ లే ఉంటున్నారు. ఫామ్ హౌస్ కే ఎమ్మెల్యేలను పిలిపించుకుంటున్నాడు. తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండు, ఒక మినీ వ్యాన్ నడుపుతూ కేసీఆర్ కనబడ్డాడు అని చెప్పేసి. కేసీఆర్ రిజల్ట్ తర్వాత బాత్రూమ్ లో జారిపడ్డాడు. తర్వాత ఆయనకు ఎముక విరిగిన తర్వాత ఆయన అపోలోలో అడ్మిట్ అవ్వడం, తర్వాత కర్ర సాయంతో మొన్నటి వరకు నడిచినాడు. సో మళ్ళీ వ్యాన్ నడుపుతూ బయట కనబడ్డాడు. సో ఆయన ఫామ్ హౌస్ నుంచి నడుపుతున్నాడు మొత్తం వ్యూహము. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆ ఫామ్ హౌస్ లో ఉండేవారు. ఇప్పుడు అధికారం పోయినప్పటి నుంచి మొత్తానికి ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. కాకపోతే ఎన్టీఆర్ తో పోల్చుకుంటారు. ఎన్టీఆర్ కు కేసీఆర్ కి తేడా ఉంది. ఆయన వేరు, ఈయన వేరు. సో ఈయన ఫామ్ హౌస్ లో ఉండకుండా ప్రజల్లో ఉంటే బాగుంటది, కానీ ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. సో మంచి టైం వస్తుంది. ఎవరైనా అదే మాట చెప్తారు, మనకు మంచి టైం వస్తుంది, మన భవిష్యత్తు మనదే, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం పుంజుకుంటామని. అలా చెప్పకపోతే ఎమ్మెల్యేలు ఉండరు కదా. ఇప్పుడు 33 ఎమ్మెల్యేలో 2 జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు 31కి పడిపోయింది. మొత్తం 39 గెలిస్తే ఆల్రెడీ 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు 2 జాయిన్ అయినారు, 31 మంది ఉన్నారు.
ఇక ఇద్దరు ముగ్గురు పోయినా కూడా అది 20 చిల్లరకు వస్తది. 28, 29 వరకు వస్తారు కాబట్టి కేసీఆర్‌కి అదొక భయం ఉంది. ఎమ్మెల్యేలు అందరూ పోతే వచ్చే ఎన్నికల్లో కష్టం అవుతది. ఎందుకంటే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళే గెలుస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ ఎమ్మెల్యేలే గెలుస్తూ ఉంటారు. సో తెలుగుదేశం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా నగరంలో చూసుకుంటే ఆర్కపూడి గాంధీ గాని, అలాగే కుత్బుల్లాపూర్ వివేకానంద్ గాని, మాగంటి గోపీనాథ్ గాని, మాధవరం కృష్ణారావు గాని ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళే గెలుస్తున్నారు. సో వాళ్ళు టీఆర్ఎస్‌లోకి వచ్చి వాళ్ళే గెలుస్తున్నారు. సో అలాంటి పేరు మోసిన ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉన్నారు. వాళ్ళకు పబ్లిక్ ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్నది. సో వాళ్ళందరూ పార్టీ మారితే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికలకు కష్టం అవుతది అని చెప్పేసి కేసీఆర్ ఇప్పటికే ఆయన భయపడుతున్నాడు. పార్టీ కష్టం అవుతుందేమో. సో ఇంకా కాపాడుకుంటేనే మనకి ఇజ్జత్ ఉంటది. ఎమ్మెల్యేలను కాపాడుకోకపోతే కష్టమే అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుండు. పిలిచి మాట్లాడుతున్నాడు గానీ మాట్లాడినప్పుడు వింటారు. అది ఎన్ని రోజులు వినాలో వింటారు గానీ మళ్ళీ వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు పోవాలని డిసైడ్ అయినప్పుడు ఎవ్వరు ఆపినా కూడా ఆగే ప్రసక్తి ఉండదు. ఇంకా కాంగ్రెస్‌లోకైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే ఉంది.